సో గైస్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళందరూ దయచేసి ఒక లైక్ చేయండి. దానివల్ల ఇంకొక 10 మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో దట్ ఎవరైతే సైబర్ సెక్యూరిటీకి ప్రిపేర్ అవుతున్నారో, జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఆర్ ఎల్స్ కోర్స్ చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మీకు ఎక్కడైనా నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేది. సిస్టమ్ లెవెల్ అటాక్స్ అంటే ఏంటి అంటే, సిస్టమ్ లోకి వనరబిలిటీస్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు మాల్వేర్ ని డెలివర్ చేసి, లైక్ ట్రోజన్, బ్యాక్ డోర్, కీ లాగర్స్ ఎక్సెట్రా అనమాట. సో మీకు ఆల్రెడీ నేను మాల్వేర్ టైప్స్ మీద ఒక వీడియో చేశాను, డౌట్ ఉంటే అది చూడండి. అండ్ ఇక్కడ కూడా నేను బ్రీఫ్ గా చెప్తాను వాటి గురించి. అండ్ ఈ కోడ్ ని డెలివర్ చేశాక మాల్వేర్ కోడ్ ని సిస్టమ్ లోకి, సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్స్ ని చేంజ్ చేస్తారు అటాకర్స్. ఈ అటాక్స్ ని మానిటర్ చేయడానికి డివైస్ లాక్స్ సరిపోతాయి, ఎందుకంటే ఇది సిస్టమ్ లెవెల్ అటాక్ కాబట్టి. ఆర్ ఏదైనా యాంటీవైరస్ లాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే వాటి లాక్స్ అయినా మానిటర్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్కసారి మన సిస్టమ్ లో డిటెక్ట్ అయిన మాల్వేర్ టైప్ ని బట్టి వనరబిలిటీ ఎక్స్ప్లాయిట్ అవుతుంది కోడ్ ని డెలివర్ చేయడానికి. OSINT దీన్ని బేస్ చేసుకొని, OSINT అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. సో ఇది పబ్లిక్ గా అవైలబుల్ గా ఉన్న సోర్సెస్ నుండి డేటా కలెక్ట్ చేస్తారు, ఇంటెలిజెన్స్ కంటెక్స్ట్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఉంటుంది virustotal.com, hybridanalysis.com ఇలా ఉంటాయన్నమాట. మీకు చూపిస్తా. సో ఇది చూసుకున్నట్లయితే వైరస్ టోటల్ అనమాట. సో ఇలాంటి సోర్సెస్ నుండి డేటాని కలెక్ట్ చేస్తారు. ఈ అటాక్స్ కూడా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తాయి అటాకర్ ఎంట్రీ పాయింట్ ని. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూట్ ఫోర్స్ అటాక్ తీసుకుంటే, అటాకర్ హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ని వాడతాడు పాస్వర్డ్ గెస్ చేయడానికి, యూజర్ అకౌంట్స్ వి మెషిన్ కి లాగిన్ అవడానికి. ఈ అటాక్స్ డివైస్ ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ లాగ్స్ లో డిటెక్ట్ అవుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇది వరకు. ఈవెంట్ VWR అని ఒక టైప్ చేస్తే ఇది ఈవెంట్ VWR. సో ఇందులో విండోస్ లాగ్స్ లో తీసుకుంటే అప్లికేషన్, సెక్యూరిటీ, సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అటాక్స్ డివైస్ ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ లాగ్స్ లో డిటెక్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీకు చూపించా కదా ఈ సెక్యూరిటీ లాగ్స్ లో. ఒకవేళ అటాకర్ అకౌంట్ పాస్వర్డ్ ని సక్సెస్ఫుల్ గా గెస్ చేస్తే, ఆ ఎంట్రీ పాయింట్ ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే, ఏ అకౌంట్ ని ఫస్ట్ కాంప్రమైజ్ చేశాడు అనే దానిపైన బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ కేసెస్ అండ్ అటాక్స్ చూద్దాము సిస్టమ్ మీద అటాకర్ పెర్ఫార్మ్ చేసేవి. ఫస్ట్ వచ్చేసరికి మాల్వేర్ డిటెక్టెడ్. సో దీన్ని ఎక్స్ప్లాయిటేషన్ అండ్ రెసిస్టెన్స్ యాక్సెస్ అంటారు. రెసిస్టెన్స్ యాక్సెస్. సో మీకు ఈ మాల్వేర్ డిటెక్టర్ గురించి చెప్పే ముందు ఎక్స్ప్లాయిటేషన్ అండ్ పెర్సిస్టెన్స్ యాక్సెస్ అంటే ఏంటో చెప్తాను. సో మీకు ఫస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ పెర్సిస్టెన్స్ అంటే అర్థం అవ్వాలి. ఈ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ పెర్సిస్టెన్స్ అనేవి 2 కీ స్టేజెస్ అటాకర్స్ కి. కాంప్రమైజ్ అయిన కంప్యూటర్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తారనమాట. మీకు 2 కూడా ఎగ్జాంపుల్స్ తో చెప్తా, చూడండి ఒకసారి. ఫస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చూద్దాం. ఎక్స్ప్లాయిటేషన్, ఒక హ్యాకర్ ఉన్నాడు. వీడు ఏం చేశాడంటే, ఇది ఒక వెబ్సైట్. సో ఈ అటాకర్ ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి దీంట్లో వీక్నెస్ ని కనిపెట్టాడు. అంటే లైక్ కోడ్ లో హిడెన్ వనరబిలిటీని కనిపెట్టాడు అనమాట. ఈ వనరబిలిటీ ఎలా అంటే, ఇంట్లో డోర్ లాక్ అయి ఉంది, బట్ అది సరిగ్గా పనిచేయట్లేదు, లాక్ ఫాల్ట్ ఉంది అందులో. ఈ హ్యాకర్ ఏం చేస్తాడంటే, ఈ ఫాల్ట్ ని యూజ్ చేసుకుంటాడు, అంటే వీక్నెస్ ని. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళినప్పుడు ఆ తాళం సరిగ్గా పనిచేయకపోతే దొంగ ఈజీగా రాగలడు కదా ఇంట్లోకి, డోర్ లాక్ అయ్యి అది సరిగ్గా లేకపోతే. సేమ్ అలానే హ్యాకర్ ఈ వీక్నెస్ ని యూజ్ చేసుకుంటాడు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని గెయిన్ చేయడానికి, అంటే సిస్టమ్ ని యాక్సెస్ చేయడానికి అనమాట. నార్మల్ సెక్యూరిటీ మెజర్స్ ని బైపాస్ చేసి. దీన్నే ఎక్స్ప్లాయిటేషన్ స్టేజ్ అంటారు. ఎక్స్ప్లాయిటేషన్ స్టేజ్ అంటారు దీన్ని. అండ్ ఇప్పుడు పెర్సిస్టెన్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఈ హ్యాకర్ అనేవాడు ఈ వెబ్సైట్ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యాడు, కానీ ప్రతిసారి హ్యాకర్ కి రీఎక్స్ప్లాయిట్ చేయాలని లేదు. లైక్ ఇప్పుడు ఒక ఇంటికి తాళం దొరికింది దొంగకి, సరిగ్గా లేదు, ఫాల్ట్ ఉంది. సో వాడు ఏం చేశాడు, వీక్నెస్ యూజ్ చేసుకొని ఆ తాళంతో లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాక ప్రతిసారి వాడికి ఆ ఇంట్లో ఏవోటి కావాలన్నమాట. ఆ ఇంట్లో కావాలంటే ప్రతిసారి ఆ తాళాన్ని మళ్ళీ డూప్లికేట్ కీ చేసుకొని వేరే చేసుకోలేడు కదా. సో దానికోసం ఏం చేస్తాడు, డూప్లికేట్ కీ తయారు చేసుకుంటాడు పర్మనెంట్ గా. సో వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఇంట్లోకి వచ్చేలాగా. ప్రతిసారి ఫస్ట్ నుంచి చేయాలంటే కష్టం కాబట్టి వాడు పర్మనెంట్ గా ఒక డూప్లికేట్ కీని తయారు చేసి పెట్టుకుంటాడు అనమాట. సేమ్ ఇక్కడ కూడా అలానే ప్రతిసారి హ్యాకర్ కి రీఎక్స్ప్లోర్ చేయాలని ఉండదన్నమాట. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళడానికి, ఆ వెబ్సైట్ లో ప్రతిసారి ఇన్ఫర్మేషన్ కావాలి వాడికి.
సో వాడు వెబ్సైట్ సర్వర్ లో హిడెన్ ప్రోగ్రామ్ ని పెడతాడు, లైక్ బ్యాక్ డోర్ లా అనమాట. అంటే ఇంటికి బ్యాక్ డోర్ పెట్టుకున్నట్టు వీడు ఈ వెబ్సైట్ కి ఒక బ్యాక్ డోర్ ని క్రియేట్ చేసుకుంటాడు ఒక ప్రోగ్రామ్ ద్వారా. సో ఈ బ్యాక్ డోరే ఇంటికి సీక్రెట్ కి ఎలా పెట్టుకున్నాడో ఈ వెబ్సైట్ కి బ్యాక్ డోర్ అనేది సీక్రెట్ లా పనిచేస్తుంది అనమాట. దాన్ని లాంగ్ టైం యూజ్ చేస్తాడు అనమాట హ్యాకర్, ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసేలాగా. దీన్నే పెర్సిస్టెన్స్ అంటారు. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ చూసుకోండి. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఒక వెబ్సైట్ లో వీక్నెస్ ని కనిపెట్టి దాన్ని యూజ్ చేసుకుంటాడు ఫస్ట్ ఎంటర్ అవడానికి. అండ్ పెర్సిస్టెన్స్ అంటే ప్రతిసారి కనిపెట్టాలి అంటే కష్టం కదా, సో ఆల్రెడీ ఉన్నదాన్నే వాడు ప్రతిసారి ఇందులోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునేలాగా లాంగ్ టైం ఉండేలాగా ఒక బ్యాక్ డోర్ ని క్రియేట్ చేసుకుంటాడు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అటాకర్ ఆన్లైన్ కంపెనీ స్టోర్ లో, ఇదొక ఏబిసి అనే ఆన్లైన్ స్టోర్ అనుకుందాం, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటిది. సో ఈ ఆన్లైన్ స్టోర్ సాఫ్ట్వేర్ లో ఫ్లా ని కనిపెట్టాడు. సో ఈ కనిపెట్టడాన్ని ఏమంటారు, ఇందులో ఫ్లా ని కనిపెట్టడాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. వాళ్ళు ఈ ఫ్లా ని యూజ్ చేసి స్టోర్ సర్వర్ లోకి మలీషియస్ కోడ్ ని ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని పర్సిస్టెన్స్ యాక్సెస్ అంటారు. కనిపెట్టడం ఎక్స్ప్లాయిటేషన్, కోడ్ ని ఇంజెక్ట్ చేయడం పర్సిస్టెన్స్ యాక్సెస్. ఈ కోడ్ ఏం చేస్తుంది అంటే అటాకర్ కి కస్టమర్ డేటాని దొంగతనం చేయడానికి అలో చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి, చాలా మంది క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ని, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ని, వాళ్ళ యూజర్ డేటా, పాస్వర్డ్స్, ఈ క్రెడెన్షియల్స్ అవన్నీ దాంట్లో సేవ్ చేసి పెట్టుకుంటారు. ఈ కాన్ఫిడెన్షియల్ డేటా ఏదైతే ఉందో అది మొత్తం అటాకర్ దొంగిలిస్తాడు అనమాట. మళ్ళీ సాఫ్ట్వేర్ వల్నరబిలిటీని కనిపెట్టడానికి వాడికి అవ్వదు, ఎందుకంటే వాడు ఇంకా మిగతా అటాక్స్ గురించి ఆలోచిస్తాడు. సో వాడికి సీక్రెట్ కీ అనేది ఉండాలన్నమాట. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ పెర్సిస్టెన్స్ రెండు కాంబినేషన్స్ తో అటాకర్స్ సిస్టమ్ లో ఎక్కువ కాలం ఉంటారనమాట. వాళ్ళకి డేటా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేలా ఎనేబుల్ చేసుకుంటారు. సో ఇప్పుడు మాల్వేర్ డిటెక్టెడ్ గురించి చూద్దాం. ఇది కూడా సేమ్ మీరు నెట్వర్క్ లెవెల్ అటాక్స్ లో వల్నరబిలిటీ ఎక్స్ప్లాయిటేషన్ అటాక్ లానే ఉంటుంది అనమాట. సో ఈ అటాక్ లో అటాకర్స్ వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు సాఫ్ట్వేర్ లో ఆర్ అప్లికేషన్ లో. ఒక కంప్యూటర్ లో ర్యామ్ ఉంటుంది కదా, ఆ ర్యామ్ మెమొరీలో అటాకర్ కోడ్ ని రన్ చేస్తారు. దీన్నే బఫర్ ఓవర్ఫ్లో అటాక్ అని కూడా అంటారు అనమాట. ఈ ర్యామ్ మెమొరీలో కోడ్ ని ఇంజెక్ట్ చేయడాన్ని బఫర్ ఓవర్ఫ్లో అటాక్ అంటారు. అటాకర్ సక్సెస్ఫుల్ గా వల్నరబిలిటీని ఎక్స్ప్లోర్ చేస్తే ర్యామ్ అడ్జసెంట్ మెమొరీలో ఎలాంటి కోడ్ నైనా సరే రన్ చేస్తారనమాట. అండ్ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే అటాకర్ డైరెక్ట్ గా వల్నరబిలిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తాడు. అది యూజర్ ఇంటరాక్షన్ తో అవ్వచ్చు, యూజర్ ఇంటరాక్షన్ లేకుండా అవ్వచ్చు. ఒక్కసారి మాల్వేర్ సక్సెస్ఫుల్ గా డెలివర్ అయితే మిషన్ లోకి, అది ఇంకా ఏమైతే వల్నరబిలిటీస్ ఉన్నాయో సిస్టమ్ లో వాటిని ఎక్స్ప్లోర్ చేస్తాడనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే అటాకర్ కి ఛానల్ ఓపెన్ చేస్తుంది డివైస్ ని రిమోట్ గా కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు అటాకర్ యూజర్ కి మలీషియస్ కోడ్ ని ఎలా డెలివర్ చేస్తాడు అనేది చూద్దాం. సో వన్స్ కంప్యూటర్ లో మొత్తం కంట్రోల్ అంతా అటాకర్ కి వచ్చేసాక అటాకర్ యూజర్ కి మలీషియస్ కోడ్ ని పంపిస్తాడు అనమాట ఆ కంప్యూటర్ లోకి. అది ఎలా చేస్తాడు అనేది చూద్దాం. అండ్ కాంప్రమైజ్డ్ మెషిన్ నుండి ఏం అదర్ యాక్టివిటీ అబ్జర్వ్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయంటే అటాకర్ మలీషియస్ కోడ్ ని మెయిల్ ద్వారా పంపించవచ్చు ఆర్ యూఎస్బి ద్వారా పంపించవచ్చు, లేకపోతే యూజర్స్ ని గూగుల్లో ఒక వెబ్సైట్ కి ట్రై చేసినప్పుడు అది మలీషియస్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేయడం ఇలాంటివి అనమాట. సో ఏదో ఒక రకంగా మలీషియస్ కోడ్ సిస్టమ్ లోకి వచ్చింది. సిస్టమ్ లోకి వచ్చాక సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ అయ్యి సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది అనమాట. సో మెషిన్ కరెంట్ వీక్నెస్ ని ఉపయోగించుకుంటాడు అటాకర్ అడ్వాంటేజ్ కింద అనమాట. ఇప్పుడు కాంప్రమైజ్ అయిన అకౌంట్ మెషిన్ లో దాని ప్రివిలేజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే దాని ద్వారా కనెక్ట్ అయి ఉన్న మిగతా అన్ని సిస్టమ్స్ కి కూడా మలీషియస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ కాంప్రమైజ్ అయింది అనుకోండి. ఈ సిస్టమ్ కి ఒక 4 సిస్టమ్లు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇందులో మాల్వేర్ కనెక్ట్ అయి ఉన్నదాన్ని దాని ప్రివిలేజెస్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకొని మిగతా సిస్టమ్స్ కి ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కాంప్రమైజ్డ్ సిస్టమ్ కమాండ్ అండ్ కంట్రోల్ అంటే CNC అంటారు దీన్ని. కమాండ్ అండ్ కంట్రోల్ ఛానల్ తో కనెక్ట్ అవడానికి ట్రై చేస్తుంది అటాకర్ నుండి ఇంకా చాలా కమెంట్స్ కోసం. అంటే ఈ CNC అంటే దీని అర్థం ఏంటంటే అటాకర్ చేతిలోకి మొత్తం కంప్యూటర్ వెళ్ళిపోయింది, మొత్తం ఇంకా అటాకర్ తప్ప ఇంకెవ్వరూ దాన్ని వాడలేరు అనమాట. సో కాంప్రమైజ్ అయిన సిస్టమ్ ని డొమైన్ ఆర్ నెట్వర్క్స్ లో అనాథరైజ్డ్ యాక్టివిటీస్ చేయడానికి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అనానిమస్ యూజర్ అకౌంట్స్ ని క్రియేట్ చేయడం, ఆడిటింగ్ ని డిజేబుల్ చేయడం, అడ్మినిస్ట్రేటర్ గ్రూప్ లోకి రెగ్యులర్ యూజర్ అకౌంట్స్ ని యాడ్ చేయడం, ఇలాంటి ఎక్సెట్రా అనమాట. ఇలాంటివి చేస్తూ ఉంటారు. మలీషియస్ కోడ్
సో మలీషియస్ కోడ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. మలీషియస్ కోడ్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. దీన్ని స్పెషల్ గా ఎందుకు డిజైన్ చేస్తారంటే డిస్టర్బ్ చేయడానికి, డ్యామేజ్ చేయడానికి, లేకపోతే సిస్టమ్ లో ఆథరైజ్డ్ యాక్సెస్ ని గెయిన్ చేయడానికి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. వైరస్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ మలీషియస్ కోడ్ అనమాట. ఎగ్జిక్యూట్ అయ్యాక అది దానంతట అదే రిప్లికేట్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఇది లెజిటిమేట్ అప్లికేషన్ లో హైడ్ అయి ఉంటుంది. యూజర్ ఇంటరాక్షన్ కావాలి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే మీరు ఒరిజినల్ కాకుండా వేరే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూటోరెంట్స్ గానీ లేకపోతే ఇంకా చాలా లెజిటిమేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అవి మీరు ఒరిజినల్ వెబ్సైట్ నుంచి కాకుండా ఇంకా ఫేక్ వెబ్సైట్స్ లో కూడా ఆ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉంటాయి. దాని నుంచి డౌన్లోడ్ చేస్తే మనకు తెలీదు దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్బిల్ట్ అయ్యి ఉందా అనేది. సో అది మీరు డౌన్లోడ్ చేశాక మీరే ఇన్స్టాల్ చేస్తారు అలా అనమాట. అండ్ ఇది యూజర్ చేసే ప్రతి పనుల్ని చూస్తుంది అనమాట. అంటే మానిటర్ చేస్తుంది. సిస్టమ్ స్క్రీన్ షాట్స్ తీసి సెషన్స్ కింద రికార్డ్ చేసి ఆ కలెక్ట్ అయిన డేటాని మొత్తం అటాకర్ కి పంపిస్తుంది. ట్రోజన్ అంటే ఇది ఇంకొక టైప్ ఆఫ్ మాల్వేర్ కోడ్ అనమాట. దీన్ని కూడా లెజిటిమేట్ అప్లికేషన్ తో హైడ్ అయి ఉంటుంది. లెజిటిమేట్ ఫైల్ ని సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాక సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో మలీషియస్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. యూజర్ ఇన్ఫర్మేషన్ దొంగలించి సిస్టమ్ కి హార్మ్ చేస్తుంది అనమాట ఈ ట్రోజన్ అనేది. ఇది కంప్యూటర్ వార్మ్ అనేది స్టాండ్ అలోన్ మాల్వేర్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. దానంతట అదే స్ప్రెడ్ అయ్యి అదర్ కంప్యూటర్స్ ఆర్ నెట్వర్క్స్ కి కూడా స్ప్రెడ్ చేస్తుంది. అండ్ దీనికి ఏ యూజర్ ఇంటరాక్షన్ అవసరం లేదు, దానంతట అదే స్ప్రెడ్ అవుతుంది. ఇది కంప్యూటర్ నెట్వర్క్ ని వాడుకుంటుంది స్ప్రెడ్ అవడానికి. అండ్ ఇది నెట్వర్క్ లో డూప్లికేట్ కాపీని క్రియేట్ చేసుకుంటుంది. దాని వల్ల హై మెమరీ యూసేజ్ అవుతుంది అనమాట సిస్టమ్ లో. అండ్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే హై పెర్ఫార్మెన్స్ వాడడం వల్ల. బ్యాక్ డోర్ అనేది ఇది మలీషియస్ కోడ్. ఒక కంప్యూటర్ కాంప్రమైజ్ అయ్యాక ఆ కంప్యూటర్ ని మళ్ళీ యాక్సెస్ చేయడానికి ఇది డిజైన్ చేశారనమాట. సో ఇది అటాకర్ కోసం ఇంకో డోర్ ని ఓపెన్ చేస్తుంది డివైస్ ని యాక్సెస్ చేయడానికి. ఈవెన్ వాళ్ళకి కాంప్రమైజ్ అయింది అని తెలిసినా సరే, ఎవరైతే కంప్యూటర్ వాడుతున్నారో లెజిటిమేట్ యూజర్స్ కి ఇది కాంప్రమైజ్ అయింది అని తెలిసినా సరే ఆ బ్యాక్ డోర్ అలానే ఉంటుంది అటాకర్స్ కి. యాడ్వేర్ అనేది ఇది ఇంకో టైప్ ఆఫ్ మాల్వేర్ అనమాట. యూజర్ కి కంప్యూటర్ లో అన్వాంటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ని ప్రెజెంట్ చేస్తుంది. అండ్ ఈ అడ్వర్టైజ్మెంట్స్ ని ఎలా కనిపిస్తాయంటే కొన్నిసార్లు పాపప్స్ కింద వస్తాయి, కొన్నిసార్లు నోటిఫికేషన్స్ వస్తాయి బ్రౌజర్ లో ఆర్ సిస్టమ్. కీలాగస్ ఇది ఇంకో టైప్ ఆఫ్ మలీషియస్ కోడ్. ఇది కీబోర్డ్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో కీబోర్డ్ స్ట్రోక్స్ అంటే యూజర్ ఎంటర్ చేసేది క్యాప్చర్ చేసి అటాకర్ కి పంపిస్తుంది. అండ్ ఇది యూజర్ క్రెడెన్షియల్స్ ని దొంగలించడానికి వాడతారు. అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ని లైక్ బ్యాంక్ సైట్స్, సోషల్ వెబ్సైట్స్ ఇలాంటి వాటికి లాగిన్ అయినప్పుడు ఆ క్రెడెన్షియల్స్ ని ఈ కీబోర్డ్ ద్వారా దొంగలించి అటాకర్ కి పంపిస్తుంది అనమాట. ఈ ర్యాట్ వచ్చేసరికి, ర్యాట్ అంటే రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్. అటాకర్ ట్రోజన్ కింద ఎగ్జిక్యూటెడ్ ఫైల్ ని పంపుతాడు. ఎగ్జిక్యూట్ అయ్యాక అటాకర్ కాంప్రమైజ్డ్ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని రిమోట్ గా యాక్సెస్ చేస్తాడు. ఇప్పుడు మొత్తం కంప్యూటర్ ని అటాకర్ కంట్రోల్ చేయగలడు అనమాట. ఏ కమాండ్ అయినా సరే పంపిస్తాడు టోటల్ కంప్యూటర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి. నెక్స్ట్ రాన్సమ్ వేర్. ఇందులో యూజర్ డేటా అండ్ ఫైల్స్ ని ఎన్క్రిప్ట్ చేస్తాడు అటాకర్. అండ్ ఆ డీక్రిప్షన్ కీ కోసం మనీని డిమాండ్ చేస్తాడు విక్టిమ్స్ దగ్గర నుండి. ఈ ఇమేజ్ చూసుకుంటే సెక్యూరిటీ డివైసెస్ అండ్ టార్గెట్ సర్వర్ మీద మానిటర్ అండ్ కంట్రోల్ మెథడ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మానిటర్ అండ్ కంట్రోల్ అబ్జర్వేషన్ చూద్దాము. సో ఫైర్ వాల్ అండ్ వాఫ్ చూసుకున్నట్లయితే ఈ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ కి సిగ్నేచర్స్ ఏం లేవు మానిటర్ అండ్ కంట్రోల్ కి. ఈమెయిల్ నుండి గానీ లేకపోతే రిమూవల్ డ్రైవ్ నుండి గానీ లేకపోతే కాంప్రమైజ్డ్ వెబ్సైట్ ఇటువంటి టైప్ ఆఫ్ ఇంకా చాలా ఉంటాయి మాల్వేర్స్ డెలివర్ అయినా సరే వీటికి ఫైర్ వాల్ అండ్ వాఫ్ సిగ్నేచర్స్ ఏం లేవన్నమాట. ఎందుకంటే ఇవి సిస్టమ్ కి కనెక్ట్ అవుతున్నాయి. ఫైర్ వాల్ వాఫ్ అనేవి మీకు నెట్వర్క్ లో జరుగుతాయి. అండ్ సెకండ్ ఐడిఎస్ ఐపీఎస్ చూసుకుంటే ఐడిఎస్ ఐపీఎస్ వెండర్స్ డేటాబేస్ లో సిగ్నేచర్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి లేటెస్ట్ మాల్వేర్ ఆర్ వల్నరబిలిటీ ఎక్స్ప్లాయిటేషన్ అటాక్ ని డిటెక్ట్ చేయడానికి. అండ్ దీనికి ఏ మాల్వేర్ ఫైల్ అయినా మెషిన్ లోకి ఎక్స్టర్నల్ నెట్వర్క్ నుండి డెలివర్ అయితే ఇది కనిపెట్టే సిగ్నేచర్ ఉండాలి ఫైల్ హ్యాష్ రెప్యుటేషన్ ని బేస్ చేసుకొని. కానీ ఛానల్ ఎన్క్రిప్ట్ అయితే ఇది ఫెయిల్ అవుతుంది. అండ్ ఐడిఎస్ ఆర్ ఐపీఎస్ కి ట్రాఫిక్ కంప్లీట్ విజిబిలిటీ ఉండదన్నమాట. సో మనం ఏం చూడాలంటే ఐడిఎస్ ఆర్ ఐపీఎస్ సిగ్నేచర్స్ రిలేటెడ్ మాల్వేర్ ఫైల్ మెషిన్ లో డౌన్లోడ్ అయితే ఆర్
ట్రాఫిక్ లో మాల్వేర్ రిలేటెడ్ సిగ్నేచర్స్ ని ఇంటర్నల్ కంప్యూటర్ నుండి ఇనిషియేట్ చేసి ఇంకో ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ కి పంపిస్తే పోస్ట్ మాల్వేర్ ఎగ్జిక్యూషన్ యాక్టివిటీ కింద డిటెక్ట్ చేయాలి. సో ఒక మాల్వేర్ ఫైల్ అనేది సిస్టమ్ లో డౌన్లోడ్ అయింది ఆర్ ట్రాఫిక్ ఏదైతే ఉందో మనం లాగ్స్ చెక్ చేసినప్పుడు IDS IPS లాగ్స్ చెక్ చేసినప్పుడు ఇందులో సిగ్నేచర్స్ ఇంటర్నల్ కంప్యూటర్ నుండి వెళ్ళినట్టు ఉంటే ఆర్ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ నుంచి మనకి కంప్యూటర్ లోకి మాల్వేర్ పంపిస్తున్నట్లు ఉంటే దీన్ని యాక్టివిటీ కింద డిటెక్ట్ చేయగలగాలన్నమాట ఈ IDS అండ్ IPS. సో దీని కంట్రోల్ ఎలా ఉంటుంది అంటే సిగ్నేచర్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే సక్సెస్ఫుల్ మ్యాచ్ ఉంటే ట్రాఫిక్ ఆర్ నెట్వర్క్ ప్యాకెట్స్ ని బ్లాక్ చేయాలి. అండ్ టార్గెట్ సర్వర్ మెషిన్ లో ఏమైనా చేంజెస్ జరిగితే సర్వర్ లాగ్స్ ని జనరేట్ చేస్తుంది. సో మెషిన్ లో లాగ్స్ నుండి మాల్వేర్ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేస్ చేయడం కష్టం అన్నమాట. కానీ సెక్యూరిటీ అండ్ అప్లికేషన్ లాగ్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే కొత్త సర్వీసెస్ కానీ ఆర్ కొత్త అప్లికేషన్స్ ఏమైనా మెషిన్ లో ఇన్స్టాల్ అయ్యాయి అనేది తెలుస్తుంది మనకి ఈ సిస్టమ్ లాగ్స్ లో. మీకు రన్ ఉపయోగించి ఈవెంట్ VWR ఓపెన్ చేస్తే అక్కడ అప్లికేషన్ సెక్యూరిటీ ఉంటాయి అన్నాను కదా వాటిల్లో. అండ్ దీని కంట్రోల్ వచ్చేసరికి సర్వర్ ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేయాలి ప్యాచెస్ తో. దాని వల్ల మాల్వేర్ ఎక్స్ప్లాయిటేషన్ నుండి ప్రివెంట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా యాంటీవైరస్ మాల్వేర్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ యాంటీవైరస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ లో. దీని వల్ల బఫర్ ఓవర్ఫ్లో ఆర్ RCE కోడ్ అటాక్ జరుగుతుంది అనమాట. బఫర్ ఓవర్ఫ్లో ఆర్ RCE కోడ్ అటాక్. ఈ యాంటీవైరస్ ప్రతిదీ స్కాన్ చేస్తుంది. ఫైల్స్ ని యాక్సెస్ చేయాలన్నా ఆర్ కాపీ చేయాలన్నా ఆర్ ఫైల్స్ ని మోడిఫై చేయాలన్నా అండ్ ఒకవేళ ఏదైనా ఎగ్జిక్యూట్ అయితే ఆ ఫైల్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అండ్ దీని మానిటర్ వచ్చేసరికి యాంటీవైరస్ లో యాంటీవైరస్ ఏం అలర్ట్స్ ట్రిగ్గర్ చేసింది చూడాలి. ఇందులో ప్రతి లాగ్స్ చూడొచ్చు. ఇన్ఫెక్టెడ్ ఫైల్ మీద పెర్ఫార్మ్ చేసినవి లైక్ ఫైల్ క్లీన్ చేసిందా, డిలీట్ చేసిందా ఆర్ క్వారంటైన్ చేసిందా ఇలాంటివన్నీ అన్నమాట. అండ్ దీని కంట్రోల్ వచ్చేసరికి లేటెస్ట్ మాల్వేర్ కోడ్ ఏమైనా సిస్టమ్ లోకి ఎంటర్ అవుతే డిటెక్ట్ చేయాలి. అంటే యాంటీవైరస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి వెండర్ ప్రొవైడ్ చేసేవి లైక్ Kaspersky K7 ఇలా చాలా యాంటీవైరస్లు ఉన్నాయి. మెకాఫీ అని, ట్రిలెక్స్ అని. సో మీరు ఏదైతే వాడుతున్నారో అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ యాంటీవైరస్ ఫెయిల్ అయితే మాల్వేర్ ని డిటెక్ట్ చేయడానికి మెషిన్ ని వెంటనే నెట్వర్క్ నుండి డిస్కనెక్ట్ చేయాలి. అంటే మీరు ఈథర్నెట్ వాడితే ఈథర్నెట్, వైఫై కనెక్ట్ చేస్తే వైఫై అది మొత్తం డిజేబుల్ చేసేసి నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వకుండా చూసి మెషిన్ ని వెంటనే నెట్వర్క్ నుండి డిస్కనెక్ట్ చేయాలి. సస్పెక్టెడ్ మాల్వేర్ ఫైల్ ఏముందో దాన్ని ఐడెంటిఫై చేసి యాంటీవైరస్ వెండర్ టీమ్ కి పంపించాలన్నమాట. సో ఈ సిస్టమ్ లో ఒక మాల్వేర్ ఫైల్ ఉంది, అది యాంటీవైరస్ డిటెక్ట్ చేయలేదు. మీరు ఆ ఫైల్ ని మీరు కనిపెట్టి యాంటీవైరస్ వెండర్ టీము ఏదైతే వెండర్ వాడుతున్నారో ఆ టీమ్ కి మీరు పంపిస్తే వాళ్ళు ఆ సిగ్నేచర్ డెఫినేషన్ ని అప్డేట్ చేస్తారు థ్రెడ్ కి. సో ఈ టైప్ ఆఫ్ మాల్వేర్ మళ్ళీ ఎంటర్ అయితే ఒకవేళ అవ్వడానికి ట్రై చేస్తే ఏ కంప్యూటర్ లో అయినా సరే ఎవరైతే అప్డేటెడ్ యాంటీవైరస్ వాడుతున్నారో వాళ్ళకి అలర్ట్ ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. దానికోసం ఈ యాంటీవైరస్ వెండర్ టీము ఏం చేస్తారంటే ఆ సిగ్నేచర్ ని డెవలప్ చేశాక లేటెస్ట్ అప్డేట్ ఇస్తారు. మీరు చూసుకున్నట్లయితే మీ కంప్యూటర్స్ లో మనం రోజు వాడే Kaspersky ఇవి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఎప్పటికప్పుడు డేటాబేస్ లో సిగ్నేచర్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అందుకే యాంటీవైరస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి CNC కాల్ బ్యాక్ డిటెక్టర్. దీన్నే పెర్సిస్టెన్స్ యాక్సెస్ అంటారు. CNC కాల్ బ్యాక్ అంటే కమాండ్ అండ్ కంట్రోల్ అటాక్ యాక్టివిటీ. కమాండ్ అండ్ కంట్రోల్ యాక్టివిటీ అన్నమాట. సో కంప్యూటర్ మెషిన్ కాంప్రమైజ్ అయ్యాక అది వెంటనే అటాకర్ కి కనెక్ట్ అవుతుంది డొమైన్ ఆర్ IP అడ్రస్ ద్వారా. మాల్వేర్ లో హార్డ్ కోడ్ ని పెట్టడం ద్వారా వీళ్ళకి ఈ డొమైన్ అండ్ IP అడ్రస్ ద్వారా కనెక్ట్ అవడానికి ఉంటుంది అనమాట. సో అటాకర్ ఏం చేస్తాడంటే మాల్వేర్ ని పంపించినప్పుడు హార్డ్ కోడ్ ని ఉపయోగించి దాంట్లో కొన్ని IPs అండ్ డొమైన్స్ పెడతాడు. సో దాని ద్వారా కాంప్రమైజ్ అయిన వెంటనే అటాకర్ కి ఈ డొమైన్ ఆర్ IP ద్వారా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ అటాకర్స్ డొమైన్స్ అండ్ IP అడ్రసెస్ ని ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్ గా రిఫర్ చేస్తారు. ఇవి అటాకర్ IPs అండ్ డొమైన్స్. ఇది హార్డ్ కోడ్ నుండి వాడతాడు అనమాట. సో ఈ IPs అండ్ డొమైన్స్ ని ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్ అంటారు, IOC. సో IOC అంటే ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్. దీంట్లో డొమైన్ అడ్రస్ అండ్ IP అడ్రస్, హ్యాషెస్, ఫైల్ నేమ్స్, ట్రీ ఎంట్రీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నెట్వర్క్ ఆర్ సిస్టమ్ లో కాంప్రమైజ్ అయ్యింది అని. అటాకర్ మాల్వేర్ లో IP అడ్రస్ ఆర్ డొమైన్ ని హార్డ్ కోడ్ చేస్తాడు. అంటే ఆ కోడ్ లో ఈ IP ని ఆర్ డొమైన్ ని పెడతాడు అనమాట. సో అటాకర్ వల్నరబిలిటీస్ ని ఎక్స్ప్లాయిట్ చేశాక మెషిన్ ని కాంప్రమైజ్ చేసి పేలోడ్ ని డెలివర్ చేస్తాడు మెషిన్ లో. ఫస్ట్ వాడు చేసేది ఏంటి? ఎక్స్ప్లాయిట్ చేయడం. అంటే అందులో వీక్నెస్ ఉందా అనేది కనుక్కుంటాడు. ఉంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అందులోకి ఎంటర్ అయ్యి
ఆ తర్వాత పేలోడ్ ని డెలివర్ చేస్తాడు. పేలోడ్ అంటే అది ఒక కోడ్ అన్నమాట. సో ఏదైతే కంప్యూటర్ ఇన్ఫెక్ట్ అయిందో అది అటాకర్ కి అప్డేట్ ఇస్తుంది అనమాట, అటాక్ సక్సెస్ అయింది. అండ్ సిఎన్సి అంటే కమాండ్ అండ్ కంట్రోల్ నుండి వచ్చే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నామని కంప్యూటర్ అటాకర్ కి నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ కంప్యూటర్ కాంప్రమైజ్ అయింది. ఇది అటాకర్ కి ఏమనిస్తుంది, సక్సెస్ఫుల్ గా కాంప్రమైజ్ అయిపోయింది, ఇప్పుడు నీ దగ్గర నుంచి వచ్చే కమాండ్ అండ్ కంట్రోల్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని చెప్తుంది అనమాట. ఐఓసీస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే నెట్వర్క్ ఆర్ సిస్టమ్ లో ఇన్ఫెక్షన్ ని ఐడెంటిఫై చేయడానికి. అండ్ సెక్యూరిటీ టీమ్ ఏం రికమెండ్ చేస్తారంటే ఈ ఐపీస్ ని సెక్యూరిటీ ప్రోడక్ట్స్ లో బ్లాక్ చేయమని చెప్తారు, ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఆర్ డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి. అండ్ ఈ ఐఓసీస్ అనేవి వేరియస్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెట్ హంటింగ్. ఈ థ్రెట్ హంటింగ్ అనేది ఒక యాక్టివిటీ అనమాట. నెట్వర్క్ ఆర్ మెషిన్ లో పెర్ఫార్మ్ చేస్తారు, అబ్నార్మాలిటీస్ ని చెక్ చేసి డిటెక్ట్ అవ్వని థ్రెట్ ని కనుక్కోవడానికి. సో వీళ్ళు ఏం చేస్తారంటే థ్రెట్ హంటింగ్ లో వీళ్ళు అబ్నార్మాలిటీస్ ని చెక్ చేస్తారు, అందులో డిటెక్ట్ అయినవి కనుక్కొని థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తారనమాట. సో థ్రెట్ హంటింగ్ అంటే అర్థమైంది కదా. సో వాళ్ళు కనుక్కున్నాక ఈ రిపోర్ట్ ఇస్తారు. ఇదేంటంటే ఈ రిపోర్ట్స్ ని గ్రూప్స్ ఆర్ టీమ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ కి పంపిస్తారు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ప్రతి కంపెనీలోనూ ఒక టీమ్ ఉంటారనమాట. ఈ ఐఓసీస్ యూఆర్ఎల్స్ అండ్ ఐఓసీ ఐపీస్ ని ఇచ్చి వాళ్ళు ఏదైతే సిమ్ టూల్ వాడుతున్నారో వాటిల్లో అప్లోడ్ చేయమంటారు. అప్లోడ్ చేసి ప్రతిరోజు రన్ చేయమంటారు అనమాట. ఆ ఐపీస్ కి ఏమైనా మ్యాచ్ రిపోర్ట్స్ చెక్ చేయాలి మనం. ఆ ఐపీస్ కి మ్యాచ్ అయినా ఏమైనా డిటెక్టెడ్ వచ్చాయా, సక్సెస్ వచ్చాయా, బ్లాక్ అయిందా, డినే అయిందా, ఇది చెక్ చేయాలి మనం. ఈ రిపోర్ట్ ని మళ్ళీ పర్టికులర్ టీమ్ ఉంటారు, ఆ టీమ్ కి సెండ్ చేయాలి. సెండ్ చేసి ఒకవేళ సక్సెస్ఫుల్ గా ఏమైనా డిటెక్ట్ అయినా, ఎలో అయినా ఇటువంటి వాటిని వాళ్ళు ఆ సిగ్నేచర్స్ లో బ్లాక్ చేయడానికి మళ్ళీ ఇలా రాకుండా వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. అండ్ వీటికి సెక్యూరిటీ మెజర్స్ ఏంటంటే, ఇప్పుడు సెక్యూరిటీ మెజర్స్ చూద్దాము. మానిటర్ అండ్ కంట్రోల్ మెథడ్స్, సెక్యూరిటీ డివైజెస్ అండ్ టార్గెట్ సర్వర్ మీద. సో ఇందులో మానిటర్ అండ్ కంట్రోల్ అబ్జర్వేషన్ చూసుకుంటే ఫైర్ వాల్ వచ్చేసరికి మానిటర్ లో ఇందులో ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ కమ్యూనికేషన్స్ ని చూడాలి. ఐఓసీస్ ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రసెస్ నుంచి ఇవి థ్రెట్ హంటింగ్ టీమ్ ఆర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నుంచి వస్తాయి అనమాట. సో మీకు ఇందాక చెప్పా కదా, ఈ ఐపీఎస్ ని సిమ్ టూల్ లో ఇంపోర్ట్ చేసి రన్ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది రిజల్ట్ అనేది. అండ్ కంట్రోల్ వచ్చేసరికి మనకి ఆ రిపోర్ట్స్ లో ఇన్బౌండ్ ఆర్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ కమ్యూనికేషన్ ఏమైనా ఉంటే వాటిని వెంటనే బ్లాక్ చేయాలి. వ్యాప్ సెక్యూరిటీ ప్రోడక్ట్ కి సిగ్నేచర్స్ ఏమి ఉండవు అనమాట, కాల్ బ్యాక్ అటాక్ ని మానిటర్ అండ్ కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ చూసుకుంటే దీంట్లో మానిటర్ వచ్చేసరికి కమాండ్ అండ్ కంట్రోల్ కాల్ బ్యాక్ సిగ్నేచర్స్ ని చూడాలి ఈ ఐడిఎస్ ఆర్ ఐపీఎస్ లో. అండ్ కంట్రోల్ వచ్చేసరికి ఇది ఎలా కాన్ఫిగర్ చేయాలంటే నెట్వర్క్ ప్యాకెట్స్ ఆర్ ట్రాఫిక్ ని బ్లాక్ చేయమని ఏదైనా సక్సెస్ఫుల్ మ్యాచ్ ఉంటే దీనికి కాన్ఫిగర్ చేయాలన్నమాట. అండ్ టార్గెట్ సర్వర్ వచ్చేసరికి దీనికి కూడా సిగ్నేచర్స్ ఏం లేవు కాల్ బ్యాక్ యాక్టివిటీని మానిటర్ అండ్ కంట్రోల్ చేయడానికి. అండ్ ఇంకా లాస్ట్ యాంటీవైరస్. ఇందులో మానిటర్ వచ్చేసరికి దీనికి కూడా ఏం సిగ్నేచర్స్ లేవు యాక్టివిటీని మానిటర్ చేయడానికి. కంట్రోల్ లో మాత్రం యాంటీవైరస్ ఎప్పుడు అప్ టు డేట్ లో ఉంచాలి, లేటెస్ట్ డెఫినేషన్స్ తో లేటెస్ట్ మాల్వేర్ ని డిటెక్ట్ చేయడానికి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ఫెక్టెడ్ రిమూవల్ డ్రైవ్ డిటెక్టెడ్. మాల్వేర్ అనేది ఎప్పుడు మెయిల్ ఆర్ వెబ్సైట్ ద్వారా మాత్రమే రాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నల్ ఎంప్లాయీ కూడా మాల్వేర్ ని ఇంజెక్ట్ చేయొచ్చు ఒక కంప్యూటర్ లో. ఇన్ఫెక్ట్ అయిన రిమూవల్ డ్రైవ్ ని పెట్టడం ద్వారా మెషిన్ కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్స్ ఉంటాయి. ఈ పెన్ డ్రైవ్స్ ని కంప్యూటర్స్ కి కనెక్ట్ చేస్తే ఆ పెన్ డ్రైవ్ లో వైరస్ ఉందనుకోండి, మీరు బయట ఏదో ఒక సిస్టమ్ ని యాక్సెస్ చేసి ఈ పెన్ డ్రైవ్ లో ఈ ఫైల్ ని ఎక్కించండి అని చెప్పి ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళ సిస్టమ్ లో వైరస్ ఉన్నా లేకపోతే ఏ రకంగా అయినా పెన్ డ్రైవ్ లో వైరస్ ఇన్ఫెక్ట్ అయితే ఆ పెన్ డ్రైవ్ ని మీరు సిస్టమ్ కి కనెక్ట్ చేయడం వల్ల ఆ సిస్టమ్ కి వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా మాల్వేర్ ఎంటర్ అయితే కంప్యూటర్ లోకి ఈ డ్రైవ్ ద్వారా దానికి కనెక్ట్ అయి ఉన్న ప్రతి డివైజెస్ ని ఎఫెక్ట్ అవుతుంది. నెట్వర్క్ లో డివైజెస్ వీక్నెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా. ఇది ఒక కంప్యూటర్ ఉంది, దీనికి ఒక 5-6 కంప్యూటర్లు కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి, ఆ 4-5-6 కంప్యూటర్స్ కి కూడా మొత్తం ఈ వైరస్ అనేది అటాక్ అవుతుంది అనమాట. సో దీని సెక్యూరిటీ మెజర్స్ ఏమి ఉన్నాయి చూద్దాము. లో మానిటర్ అండ్ కంట్రోల్ మెథడ్స్ ఉన్నాయి సెక్యూరిటీ డివైజెస్ కి అండ్ టార్గెట్ సర్వర్ కి. ఒకవేళ ఇన్ఫెక్టెడ్ రిమూవల్ డ్రైవ్ ని కనెక్ట్ చేస్తే సిస్టమ్ కి. సో ఇప్పుడు వీటిల్లో మానిటర్ అండ్ కంట్రోల్ అబ్జర్వేషన్స్ చూద్దాము. ఎప్పుడు కార్పొరేట్ మెషిన్స్ కి యూఎస్బి పోర్ట్ అనేది క్లోజ్ చేసి ఉంచాలి. అది గనక అలో చేసి ఉంచితే ఎవరు పడితే వాళ్ళు పెన్ డ్రైవ్స్ ని ఈజీగా కనెక్ట్ చేస్తారనమాట వాటికి. కొన్నిసార్లు కొంతమంది ఎంప్లాయీస్ కి వాళ్ళు జాబ్ రోల్ ని బట్టి అది అవసరం, యూఎస్బి పోర్ట్ అనేది అవసరం అనమాట. కానీ ఒకవేళ రిమూవల్ డ్రైవ్ నుండి మాల్వేర్ డెలివర్ అయితే చాలా హై రిస్క్ ఉంటుంది. అది నెట్వర్క్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి వెంటనే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎంటర్ అవ్వడమే లేట్.
ఒకవేళ ఎంటర్ అయితే వెంటనే మొత్తం అన్ని సిస్టమ్స్ కి వెంటనే పాస్ అవుతుంది. సో దీంట్లో ఫైర్ వాల్, వ్యాఫ్, ఫైర్ వాల్, ప్రాక్సీ, ఐడిఎస్ఆర్, ఐపీఎస్ వీటిల్లో ఈ సెక్యూరిటీ ప్రోడక్ట్స్ కి డైరెక్ట్ కంట్రోల్ ఏం ఉండదు ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్ లో ఉండేవి. ఈ పెన్ డ్రైవ్ అనేది డైరెక్ట్ సిస్టమ్ కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు సర్వర్ లో చూసుకుంటే, సో ఈ సర్వర్ ని ఎలా కంట్రోల్ చేయాలంటే యూఎస్బి పోర్ట్స్ అన్నిటినీ డిజేబుల్ చేయాలి. అండ్ ఒకవేళ అలౌ చేయాల్సి వస్తే అది బిజినెస్ రిక్వైర్మెంట్ రిలేటెడ్ అయితేనే అది అలౌ చేయమని కాన్ఫిగర్ చేయాలన్నమాట. అంటే వాళ్ళకి పక్కాగా అప్రూవల్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా యాంటీవైరస్ చూస్తే దీంట్లో మానిటర్ వచ్చేసరికి యాంటీవైరస్ అనేది డైరెక్ట్ సోర్స్ మెషిన్ లో మాల్వేర్ డెలివర్ అయితే ఐడెంటిఫై చేయడానికి. ఇది అలర్ట్స్ ని ట్రిగ్గర్ చేస్తుంది ప్రతి స్కాన్ కి ఇన్ఫెక్టెడ్ ఫైల్ ఉంటే. సో ఏం చూడాలంటే యాంటీవైరస్ అలర్ట్స్ చూడాలి ఇన్ఫెక్టెడ్ ఫైల్ రిమూవల్ డ్రైవ్ నుండి డెలివర్ అయితే. అండ్ కంట్రోల్ వచ్చేసరికి యాంటీవైరస్ ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ లో ఉంచాలి లేటెస్ట్ సిగ్నేచర్స్, డెఫినేషన్స్ తో. సో న్యూయెస్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడితో సిస్టమ్ లెవెల్ అటాక్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ దాంట్లో అప్లికేషన్ లెవెల్ అటాక్స్ గురించి చూద్దాము. అండ్ చాలా మంది సైబర్ సెక్యూరిటీకి ప్రిపేర్ అవుతున్నారు, బట్ పర్టికులర్ సోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.